హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకర్పల్లి లొకేషన్లో ఉన్నామండి. సో మనకి టౌన్ శంకర్పల్లి మనకి వెస్ట్ జోన్లో మనకు వికారాబాదు ఇటు మోకిళ్ళ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి జంక్షన్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ నుంచి ఇటు వెళ్తే మనం పటాన్చెరు వెళ్తామండి. బానూరు, నందిగామ, పటాన్చెరు వెళ్తాం ఈ రోడ్డు. సో ఈ పాయింట్ నుంచి ఇటు రైట్కి వస్తే మోకిళ్ళ, కోకాపేట వెళ్తాము. ఇదే రోడ్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం శంకరపల్లి టౌన్ అండ్ వికారాబాద్, మళ్ళీ మనం ముంబై హైవే కందికి వెళ్ళిపోతామండి. ఈ రోడ్ వచ్చేసి సో ఈ జంక్షన్ పాయింట్కి దగ్గరలో మనకి బీడిఎల్ కాలనీ లేఅవుట్ అని చెప్పేసి బీడిఎల్ వాళ్ళ లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ప్రజెంట్ మనం ఇది వచ్చేసి పటాన్చెరు, శంకరపల్లి, మోకిళ్ళ మనకి క్రాస్ రోడ్స్ పాయింట్లో అయితే ఉన్నామండి. సో కనెక్టివిటీ రోడ్డు పరంగా చూసుకుంటే ఇది మనకి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఉందండి లేఅవుట్. సో ఇది మనకు లేఅవుట్ కనపడుతుంది కదా. సో ఇదండి, మనకి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకు బీడిఎల్ కాలనీ లేఅవుట్ అండి. సో మనకు ఇది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంకు. ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. సో మనకి ఇదంతా ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇదంతా కూడా లేఅవుటే అండి. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా లేఅవుటే. సో అప్ టు ఇక్కడ వరకు మీకు ఎక్కడైతే గీతలుగా కనపడుతుందో ఇదంతా కూడా మనకి లేఅవుట్ పాయింట్ అండి. సో ఈ లేఅవుట్కి రావడానికి 2 వేస్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ ఏదో ఉంది, ఈ రోడ్ నుంచి మనకి రైట్కి ఇది ఈ వైట్ కలర్లో రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి మంజీరా పైప్ లైన్ రోడ్డు అంటామండి. సో ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా శంకరపల్లి టౌన్లోకి వెళ్లకుండా బైపాస్లో వెళ్తుందండి ఈ రోడ్డు. ఇట్లా మీకు డైరెక్ట్గా, సో నేను మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా ఇట్లా వచ్చేసి ఇట్లా మనకి ఇక్కడ కలుస్తుందండి ఈ రోడ్డు. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇట్లా మనకి రూట్ మ్యాప్ సో ఇట్లా వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి షార్ట్ కట్ రూట్ అండి. సో మనకు ఈ ట్రయాంగిల్ ఏదైతే మనకి ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఈ ట్రయాంగిల్ మధ్యలో ఉంటుందండి ఈ బీడిఎల్ లేఅవుట్. సో ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఇందులో ఒక 50 హౌసెస్ దాకా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్. సో ఇది వచ్చేసి మనకి బీవీఆర్ గార్డెన్స్ అండి, ఇది ఒక ఫంక్షన్ హాలు. సో అండ్ ఇవన్నీ కూడా ఇళ్ళేనండి, ఇవన్నీ కూడా హౌసెసే. సో ఇది వచ్చేసి మనకి 2015 బీడిఎల్ వాళ్ళు వేసినటువంటి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో ఇందులో మనకు కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఆ ప్లాట్ సైజెస్ ఏంటి, దాంతోపాటు ఇందులో మనకు ప్రైసెస్ ఎలా ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ వస్తాయా రావు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శంకరపల్లి టౌన్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. నేను మీకు ఏదైతే కర్సర్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు అవైలబుల్ ఉన్నటువంటి లేఅవుట్ అండి, బీడిఎల్ లేఅవుట్. సో నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి, శంకరపల్లి మోకిళ్ళ కోకాపేట మెయిన్ 100 ఫీట్ రోడ్డు. సో ఆ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో మనకి చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చాయండి ఇక్కడికి. హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, మీరు వీడియోలో చూడొచ్చు. ఈ కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ప్రాజెక్ట్ మనకి ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి చూపిస్తున్నాము మొత్తం కూడా. సో ఇది వచ్చేసి బీడిఎల్ లేఅవుట్ అంటామండి, బీడిఎల్ కాలనీ లేఅవుట్ అంటాము. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ 50 హౌసెస్కి తక్కువ అయితే లేవండి. జస్ట్ మనకి ఏంటంటే మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్, ఈ 100 మీటర్స్ డిస్టెన్స్లో కూడా మనకు మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్, రెసిడెన్షియల్ హెచ్ఎండి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మీరు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బీవీఆర్ గార్డెన్స్ ఉంటుంది, ఫంక్షన్ హాలు. సో మనకి ఇక్కడ మొత్తం కూడా మీకు ఎంటీ ల్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం కూడా లేఅవుట్ అండి, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో 2015లో ఈ లేఅవుట్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఆల్రెడీ హౌసెస్ కూడా వచ్చేసాయి ఇందులో. సో మనకి అప్రాక్సిమేట్లీ ఈ లేఅవుట్ గురించి చెప్పాలి అంటే ఈ లేఅవుట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి 30 ఎకర్స్ వరకు ఉంటుందండి.
మొత్తం కూడా 30 ఎకర్స్, అప్రాక్సిమేట్లీ 30 ఎకర్స్ వరకు ఉంటుంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, మనకి క్లియర్ టైటిల్ అండి, క్లియర్ టైటిల్. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రాపర్ మనకి కాంపౌండ్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ హియర్ అండి. సో మనకి ప్లాట్ నెంబర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ ఇది. మనకి దీన్ని హెచ్ఎండిఏ వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. బీడీఎల్ వాళ్ళు మనకి అప్రూవల్ తెచ్చుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. సో మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉందండి ఇందులో. మీరు మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ డన్ అండి. సో మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడేది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. సో మీరు ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మీద కూడా రాసి ఉంది క్లియర్గా, మనకి బీడీఎల్ ఎంప్లాయీస్ లేఅవుట్ అని చెప్పేసి క్లియర్గా రాసి ఉంటుందండి. సో నేను మీకు అది క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో. ఇది వచ్చేసి శంకరపల్లి టౌన్లో ఉంటుందండి. సో డైనమిక్స్ ఎన్క్లేవ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ పేరు, మనకి డైనమిక్స్ ఎన్క్లేవ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకు బీడీఎల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్ ఇది. సో మనకి ప్రతి ప్లాట్కి కూడా ప్రతి క్లయింట్ కూడా ప్రీకాస్ట్ పెట్టుకున్నారు ఆల్రెడీ. ఇందులో ఉన్న ఇళ్ళు అన్నిటికీ కూడా ఇంటి నెంబర్స్ ఉన్నాయి, మనకి మంజీరా పైప్ కనెక్షన్ ఉంది ప్రతి ఇంటికి. సో దాంతోపాటు రెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మీకు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇప్పటికిప్పుడు మీరు కట్టుకున్నా కూడా మనకి 1 BHK అయితే అప్ టు 5,000 వరకు ఉంటుందండి. 2 BHK అయితే మనకి ఆల్మోస్ట్ 10,000-12,000 కూడా ఉన్నాయండి ఇక్కడ. సో మోకిళ్ళ, కోకాపేట, మనకి ఇటు మనకి కొండకల్లు, మనకి ఇటు పటాన్ చెరువుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందులో మనకి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్, మనకి 190 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. కంప్లీట్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్ మనకి శంకరపల్లికి ఆనుకొని శంకరపల్లి టౌన్లో ఉంటుందండి. సో శంకరపల్లి మున్సిపాలిటీ కూడా అయింది కాబట్టి డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పార్క్ ఏరియా ఇచ్చారండి, చూసుకోవచ్చు మీరు అది వీడియోలో కూడా. సో అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి ఇందులో. మీకు ఇందాక ఏదైతే జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా దీనికి ప్యారలల్ రోడ్ ఒకటి మనకి బైపాస్ అంటే శంకరపల్లి టౌన్ తగలకుండా ప్యారలల్గా వెళ్ళేటువంటి రోడ్డు ఈ కనపడే రోడ్డుకి ఎండింగ్లో ఉంటుందండి. సో మొత్తం బీటీ రోడ్స్ ఇచ్చారండి వీళ్ళు, బీటీ రోడ్స్ ఇచ్చారు. బట్ లేఅవుట్ చాలా పాతగా అయిపోవటం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు. బట్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందులో ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్ ప్రైస్ చెప్తున్నారండి. 35,000 రూపీస్ చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అండి. బట్ రైట్ నో నేను చెప్పే ప్రైస్ ప్రస్తుతం అండి. సో నాకు తెలిసి ఇంకొక 6 months 1 yearలో ఈ రేట్స్ కూడా చేంజ్ అవుతాయండి. నేను అది వీడియోలో కూడా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు 35,000 ఉందండి ప్రజెంట్ అయితే. సో కమింగ్ 6 months 1 yearలో కూడా ఈ ప్రైసెస్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు అప్పుడు 35,000 చెప్పారు కదా, ఇప్పుడు 40 చెప్తున్నారు ఏంటి అనేది కాదండి. నేను ముందే వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. యాజ్ పర్ రైట్ నౌ మార్కెట్ ప్రకారం 35 నడుస్తుందండి. ఇందులో నెగోషియబుల్, మనకి ఫ్యూచర్లో పెరగకపోవచ్చు, అదైతే మనం చెప్పలేము. సో ప్రస్తుతానికైతే ఇది నడుస్తుంది. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, క్లియర్ టైటిల్ కాబట్టి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇందులో ఇక్కడ మనకి కొన్ని లేఅవుట్స్లో కూడా మన దగ్గర అయితే 30,000, మనకి 42,000, 45,000 కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ప్లాట్స్ ఈ లొకేషన్స్లో, ఈ చుట్టుపక్కల వేరే లేఅవుట్స్లో కూడా. సో కంపేర్ టు దట్, దాంతో కంపేర్ చేసుకుంటే ఈ లేఅవుట్ ఇంకా ముందుకు ఉంటుంది. దట్టు టౌన్కి ఇళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులో, లేఅవుట్ పెద్దది. సో హౌసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్తున్నాను కంప్లీట్గా. సో మనకు ఇందులో అన్ని బీటీ రోడ్స్ ఇచ్చారండి. మనకి 30 ఫీట్ 40 ఫీట్ బీటీ రోడ్స్ ఉంటాయి. సో రెడీ టు కన్స్ట్రక్షను. ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ కన్నా షార్ట్ టర్మ్గా ఆలోచించుకొని తొందరగా అప్రిషియేషన్ రావాలి అనుకునే వాళ్ళకి అండ్ ఎండ్ యూజర్స్కి, షార్ట్ టర్మ్ యూజర్స్కి అండ్ ఎండ్ యూజర్స్కి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ శంకరపల్లిలో ఉంటుంది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డైనమిక్స్ ఎన్క్లేవ్ అండి. బీడీఎల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్, క్లియర్ టైటిల్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.